సదాశివపేట మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి కంది నర్సింలు గౌడ్ తను పోటీ చేస్తున్న వార్డులో ఇంటింటికి తిరిగి వార్డు ప్రజలతో కలుస్తున్నారు. తమ వార్డులో విస్తృత ప్రచారం చేస్తున్నారు. వార్డు ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. నిర్మల జగ్గారెడ్డి చైర్పర్సన్ టీఎస్ఐఐసి వారి సహకారంతో జగ్గారెడ్డి సహాయంతో వార్డు అభివృద్ధికై శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. ప్రచారంలో యూత్ సభ్యులు సురేష్, అనిల్, కాంగ్రెస్ నాయకులు ఖలీల్, ఆబేద్ మరియు యువకులు, మహిళలు, వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓటర్ మహేశ్వరులకు నమస్కారం. 10వ నంబర్ కాంగ్రెస్ అభ్యర్థి కంది నరసింహగౌడ్ చేయి గుర్తుకు ఓటేసి అందరు గెలిపించాలని మనవి. అదేవిధంగా 10వ వార్డుల సమస్యలు అనేటివి ఖాళీ ప్లాట్ ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ రుణం కింద 5 లక్షలు మన జగ్గారెడ్డి గారు నిర్మల జగ్గారెడ్డి గారు ఇస్తున్నారు. అదేవిధంగా నిజాంపూర్ రోడ్కు ప్లాట్లు కూడా ఇస్తానని వాగ్దానం చేసినారు. నిరుపేదలకు మాత్రం ప్లాట్లు మాత్రం అన్ని విధాలు ఇస్తారని చెప్పడం జరిగింది. రాత్రి వచ్చి కూడా చెప్పడం జరిగింది నిర్మల జగ్గారెడ్డి గారు. అదేవిధంగా రోడ్లు, డ్రైనేజీలు, లైటింగు, ఈ వార్డుకు ఏ సమస్య ఉన్నా కానీ గవర్నమెంట్ మనది ఉంది కాబట్టి ఏదైనా చేసుకోగలరు. ప్రజలందరూ సహకరించి చేతి గుర్తుకు ఓటేసి సహకరిస్తే అన్ని పనులు జరుగుతాయని నిర్మల జగ్గారెడ్డి గారు కూడా చెప్పారు. అదేవిధంగా మేము కూడా ఏ పనులు ఉన్నా కానీ పెద్దల దగ్గర దృష్టికి తీసుకుపోయి చేపించుకోగలమని ఈ వార్డు ప్రజలకు అందరికీ కూడా నమస్కరించి చేయి గుర్తుకు ఓటేయమని గెలిపియమని కోరుతున్నాను. నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు. బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంతన్న. నమస్కారం, నా పేరు బగిలి విష్ణువర్ధన్ రెడ్డి, 10వ వార్డు సభ్యుని. ఈ 10వ వార్డులో గత 10 సంవత్సరాల నుండి కూడా ఏ పని కూడా ముందుకు రాలేదు. గవర్నమెంటు ఏది కూడా మాకు సహకరించలేదు. దాని పక్షాన కంది నరసింహగౌడ్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థునిగా తీసుకొచ్చి అతనికి ముందుండి మేము భారీ మెజార్టీతో గెలిపిస్తాము. అదేవిధంగా ఈ 10వ వార్డులో మోరీలు కానీ, రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్ కానీ, మళ్ళీ కల్వెట్లు కానీ ఏది కూడా అభివృద్ధి లేదు. దాని గురించి మన నిర్మల జగ్గారెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఈ నరసింహగౌడ్ను గెలిపించుకొని ప్రతి ఒక్క పనిని నేను ముంగటుండి నేను చేపిస్తానని నరసింహగౌడ్ తరపు నుంచి నేను ప్రచారానికి ముందుకొచ్చి మన చేతి గుర్తుకు ఓటేయాలని ప్రతి ఒక్కరికి ఇంటింటికి దండం పెట్టి అన్నను గెలిపియండి, కాంగ్రెస్ పార్టీ మనది, కాంగ్రెస్ పార్టీ 3 ఏళ్ళు పరిపాలనలో మనం ఉన్నాము. 3 ఏళ్ళు పరిపాలనలో ఈ ఒక్కసారి 10 ఏళ్ళు ఆయనకు ఛాన్స్ ఇచ్చినాము. ఈ ఒక్కసారి మనము నరసింహగౌడ్ను గెలిపించుకుంటే ప్రతి పని అభివృద్ధిని ప్రతి దానికి ముంగటు ఉండి నేనుండి చేపిస్తా, అన్నను దొరికొస్తా, అన్నతో మాట్లాడతా, జగ్గారెడ్డి దగ్గరికి తీసుకెళ్తా అని కోరుకుంటున్నాను. సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు. మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. 10వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు. మాకు ఈసారి కాంగ్రెస్ నుంచి అవకాశం ఇచ్చి మమ్మల్ని గెలిపించి మీరు భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తే ఈ 10వ వార్డులో ఉన్న సమస్యలన్నీ ముందుండి అన్ని కార్యక్రమాలు ముందుండి మేము అన్నీ చేసుకుంటూ వెళ్తాము. ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్లు, సీసీ రోడ్లు లేవు, మరియు వీధి లైట్లు లేవు. మరి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వస్తున్నారు, ట్రాక్టర్లు పెడతలేరు, చెత్త బండ్లు వస్తున్నాయి, అవి కూడా అమౌంట్ కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఏమి లేకుండా మీకు ప్రతి వారం ఏమున్న సమస్య ఆఫీసర్కి వచ్చి చెప్పుకొని చేసుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తాము. కావున మీరందరూ మాకు సహకరించి కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించండి.
రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమయ్యే రేవంతన్న బట్టి సింగమూలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెసు సూర్యుడు మన